సంబంధించిన స్త్రీకి సావిత్రి మనం తీసుకురాయి ఆవిడని ఎడ్యుకేట్ చేసి ఆవిడ ద్వారా ఈ దేశంలో 1848లో జనవరి 1 మొట్టమొదటి స్కూల్ని పూణేలో పెట్టారు. సో ఆ స్కూల్ పెట్టి ఎవరికో అగ్రవర్ణానికి స్టార్ట్ చేయడం స్టార్టింగ్లో ఈ సూత్ర కులాలకి ముఖ్యంగా ఆ రోజులో అస్పృశ్యులు అనే వర్డ్ వాడుతూ ఉన్నటువంటి దళితులకి బహుజనులకి ఆ రోజు ఆ మైరుకి వాళ్ళు స్కూల్ పెట్టి ఫస్ట్ వాళ్ళని ఎడ్యుకేట్ చేశారు. ఆ ఎడ్యుకేట్ చేయడం ద్వారా ఈ దంపతులు ఇద్దరు వాళ్ళ స్వయం వాళ్ళ ఇంట్లోంచే బయటకు ఎంటపడ్డారు. అంటే అప్పుడున్నటువంటి ఆధునిక బ్రాహ్మణులు లేకపోతే పూజారులు ఎవరైతే ఉన్నారో పంతులు గట్ట వీళ్ళ పేరెంట్స్ని ప్రజెంట్ చేసి వీళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నారు. మహిళలను ఎడ్యుకేట్ చేస్తే మన వల్ల రేపు పొద్దున మన యొక్క ఆధిపత్యం అంటే పురుష ఆధిక్యతం బయటికి పోతుందని స్త్రీ విముక్తికి ఈ ఎడ్యుకేషన్ వద్దని పూలే గారి ఫాదర్ని ప్రజలు చేసి ఇంట్లోంచి బయటకు వెళ్తారు. ఆ రకంగా బయటకు గంటపడినటువంటి దంపతులు ఏదైనా సరే ఈ దేశంలో నిమ్మన వర్గాలకి ఆ రోజులో ఉన్నటువంటి పీడిత వర్గాలకి చదువు చాలా ఇంపార్టెంట్ అని ఈ భార్య భర్త ఇద్దరు చాలా కష్టపడి ముందుకెళ్ళారు. అలాగే సావిత్రిబాయి గారు సత్యశోధక్ అని ఒక సంఘాన్ని అలా మహిళలకు కూడా ఒక సంఘాన్ని పెట్టి ఆ రోజు వీళ్ళు అసలు ఈ బ్రాహ్మణులు ఉన్నటువంటి నీచమైనటువంటి విషయాలను ఏ రకంగా వీళ్ళని ఎడ్యుకేట్ చేసి వితంతులకు కానీ మరి మ్యారేజ్ చేసుకోవడానికి కానీ వాళ్ళకు పుట్టినటువంటి పిల్లల కోసం మనం పెడుతున్న ఆసక్తి కానీ ఆ రోజే మిడ్ నైట్ మనం పెడుతున్నాం స్కూల్స్లో మిడ్ నైట్ తీసుకోండి సరే మధ్యాహ్నం భోజన పథకం ఆ రోజే వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు భారతదేశంలో. ఈ రకంగా ఈ దంపతులందరూ 52 స్కూల్స్ భారతదేశంలో పెట్టి ఎడ్యుకేషన్ ఆ రకంగా ప్రమోట్ చేశారు. ముఖ్యంగా ఈరోజు భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ రాష్ట్రాలకి ఈ పొజిషన్లో మహిళలు వెళ్ళారంటే కారణం ఆ మహాతల్లి ఆ రోజు పెట్టినటువంటి ఆ ఎడ్యుకేషన్. తర్వాత రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాలు హక్కులు బట్టి 14, 15, 21 ఆర్టికల్ వల్ల ఈరోజు మహిళలు స్వేచ్ఛను ఈ దేశంలో చూపించారంటే కారణం ఆ ఆర్టికల్స్ వల్ల. అలాగే మొదటగా ఈ సంపదను పాటించినటువంటి హ్యూమన్ ఎడ్యుకేషన్ వల్ల ఈరోజు ఇలా ఉంది. అది చివరిగా వాళ్ళు సేవ చేస్తేనే వాళ్ళు స్టేజ్ రాసి సరిపోయింది. ఇది ఆ రోజు ఉన్నటువంటి రకంగా మనం చాలా వాసినట్టే ఇటువంటి వాళ్ళు ఈ రకంగా చనిపోవడం అనేది మనం ఏంటంటే మొట్టమొదటికి ఈ సావిత్రిబాయి పూలే గారు మన భర్త చనిపోతే మన భర్తకి నిప్పెట్టారు శవాన్ని ఆ సచి. ఇది జీవితంలో మన భారతదేశంలో మొట్టమొదటి సిచ్యువేషన్ అంటే మార్పు. భర్త చనిపోతే భర్త స్థితికి నిప్పెట్టడం అనేది ఒక మహిళలుగా అదే ఫస్ట్. సో ఇటువంటి మార్పుల్ని ఆ రోజు సత్యశోధన ద్వారా పూలే దంపతుల మిత్రుల ద్వారా చేశారు. ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో ఉన్నారంటే దానికి కారణం మేడం సావిత్రిబాయి పూలే. థ్యాంక్ యూ. సమయంలో శ్రీమూర్తిగా రుద్రరావు గారు పూలేకి శ్రీమతి అయ్యున్నటువంటి సావిత్రిబాయి గారు ఆయన ఒక జ్యోతిలాగా ఆ సమయంలో ఒక వెలుగు వెలిగితే ఆయన సహచరిగా తను కూడా అప్పట్లో అణగారిన వర్గానికి ఒక దారిని చూపించినటువంటి మేడం గారు వారు ఆ రోజు చూపించినటువంటి ఆచార్య ఉపాధ్యాయ వ్యక్తి ఈరోజు మనకి సంఘంలో అందరూ కూడా మన స్త్రీలందరూ కూడా ధైర్యంగా వచ్చి చదువుకొని ఈరోజు మంచి మంచి స్థాయిలో ఉన్నటువంటి ఉండడానికి కూడా కారణం ఆ విధంగా మనం చెప్పుకోవాలి. మరి ఆ బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నటువంటి ఆ సందర్భంలో స్త్రీలు పూర్తిగా తన మార్గాన్ని చూపించి మన అనగారిన వర్గాలందరికీ కూడా దాచిపెట్టిన ఆవిడికి మనందరికీ కూడా అనుభవాలు చాలా కార్యక్రమాలు మరి 321 నుండి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆచార్యులు అబ్బాయి గారు ఇంకా ఎన్నో కార్యక్రమాలు రీసెంట్గానే మనం అంబేద్కర్ గారు కూడా ఇలాగే ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి సార్. చాలా కోల్పోయి ఉన్నాం మనం. ఆ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఉన్న అందరికీ కూడా ధన్యవాదాలు. ఎడ్యుకేషన్ కావాలంటే
దేవుడు ఎలా తీసుకొచ్చి చాలా బాగా మరి వాళ్ళు పడ్డ కష్టాలు పూలే గారి చరిత్ర చదవకపోతే అంబేద్కర్ గారి చరిత్ర చదవండి. అప్పుడు నా భార్య నేను మ్యారేజ్ చేసుకునేటప్పటికి ఇక్కడ మీకు కూడా చదువు అవసరమే కదా, కానీ అమ్మాయి చదువుకుంటారంటే చదువుకో అనుభవంలో మన భార్యని కానీ పిల్లల్ని కానీ ముఖ్యంగా స్త్రీలని ప్రోత్సహిస్తే వాళ్ళ అభివృద్ధిలోకి వస్తారు. స్త్రీ అభివృద్ధిలోకి వస్తే సమాజం అభివృద్ధిలోకి వస్తుంది. పురుషుడు విజయం కనుక స్త్రీ ఉంటుంది, కానీ స్త్రీని కూడా విజయం వైపు మనం నడిపించే బాధ్యత మనం తీసుకోవాలి. జనసేన వార్ ఈ రోజున ప్రతి గ్రామానికి తిరిగి ఎడ్యుకేట్ చేస్తుంది. ముఖ్యంగా రాజ్యాంగం మనకు ఇచ్చిన విలువలు ఏంటనేది తెలియజేస్తాం. మనము ప్రతి సంఘము కూడా ఐకమత్యంతో మనం యునైట్ అయ్యి ప్రతి సంఘంతో మన సంఘాలు ఏవైతే ఉన్నాయో అన్ని కార్యక్రమాలకి మిగతా వాళ్ళకి వెళ్ళాలి, వాళ్ళ కార్యక్రమాలకి మనం హాజరవ్వాలి. ఇలా చేసుకుంటూ మనం కూడా ఐక్యంతో మనం వాళ్ళకి ఏదైతే సాధించాలనుకున్నారో దానికోసం మనం కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈరోజు సమాజంలో చూస్తుంటే చాలా అసలు భారతదేశం న్యాయబద్ధంగానే భయంకరంగా ఉన్నాయి. ఎల్లారు లేస్తే న్యూస్ చూస్తుంటే భయంకరంగా ఉన్నాయి. ఉద్యోగాలు చేసే వాళ్ళు భయంగా వాళ్ళు కొన్ని డిపార్ట్మెంట్కి వెళ్తే ఇదేమో సివిల్ సర్వీస్ ఉన్నారు, ఐఏఎస్ ఉన్నారు, ఐఏఎస్ అంత భయంగా స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకునేలాగా తయారు చేస్తున్నారు. ఏంటి డిస్ట్రిక్ట్ ఇదంతా మారాలి. ప్రొఫెసర్స్ ఇలా మీరు ఇక్కడ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ మనం పడుతున్నాం, వాళ్ళు మన కుర్రోళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. బాగా ధైర్యంగా చదువుకుని ముందుకెళ్ళాలని, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రాకూడదు. ఏంలా చూడండి, అనవసరంగా ఆత్మహత్య చేస్తున్నారు. ఇలాంటి సన్నివేశాలు రాకూడదు, పరిస్థితి రాకూడదు. ఈ యొక్క ప్రొఫెసర్స్ నేను కోరేది ఏంటంటే రోజు ఎడ్యుకేట్ చేయాలి. మీరు ముందున్న ప్రతి కార్యక్రమాన్ని మీరు ఉంటారు, రోజు బాగా రావచ్చు. ఈ డిపార్ట్మెంట్లో మన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఎడ్యుకేట్ చేస్తే అటువంటి వాళ్ళు ఉంటారు. ఈరోజు యూనివర్సిటీలో కార్యక్రమాలు జరుగుతుందంటే పట్టుకోవడం జ్ఞానం రావాలి. రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులు కానీ ప్రజెంట్ స్కాలర్స్ కానీ చదువుకున్న విద్యార్థులు కానీ అందరూ ఈ కార్యక్రమం అందరికీ అవసరమే. ఎడ్యుకేషన్ గురించి వేరే పండగ కాదు. కాబట్టి ఒక్క స్త్రీ రాలేదు, ఒక్క అమ్మాయి రాలేదు, ఇక్కడికి రాలేదంటే కారణం ఫెయిల్యూర్ మనమే. మనం తీసుకురాలేకపోయిన అమ్మాయి. కాబట్టి ఈ అవకాశం సోదరులు అందరికీ జయంతి కార్యక్రమాన్ని చేసినటువంటి ఆచార్యులు ఫార్మర్ రిజిస్టర్ సుధాకర్ గారికి, ఎన్ఆర్ఆర్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ సారోన్ రాజు గారికి, అలానే ఎంఎల్ఆర్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి ఎన్ఆర్ఆర్ డిపార్ట్మెంట్ రమేష్ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి మిత్రులకు, గీతం యూనివర్సిటీ అసార్కి, తర్వాత పర్టికులర్గా ఈ ప్రోగ్రాం ఉద్దేశించి మా బ్రదర్ సుబ్బయ్య ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఎలాంటి సుబ్బయ్య గారు, వాళ్ళందరికీ కూడా జయంతి సందర్భంగా 195వ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వేదికలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన ఆనాడు ఈనాడు అంటే ఆవిడ లైఫ్ హిస్టరీ తీసుకుంటే 66 సంవత్సరాలు వారు ఈ యొక్క భారత భూభాగం మీద జీవించి ఉన్నారు. చరిత్ర తీసుకుంటే 1831 to 1897 మార్చి వరకు రేపు ఎగ్జామ్ జరగబోతుంది త్వరలో. సో ఈ 66 సంవత్సరాల జీవితాన్ని తీసుకున్నట్టయితే మనకి 1789లో ఫ్రెంచ్ రెవల్యూషన్ వచ్చింది. ఫ్రెంచ్ రెవల్యూషన్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఈక్వాలిటీ, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ. దీస్ ఆర్ ది మెయిన్ కాన్సెప్ట్స్ ఆఫ్ దట్ రెవల్యూషన్. ఆ యొక్క రెవల్యూషన్లో విధానాన్ని భారతదేశాన్ని కన్వర్ట్ చేసినప్పుడు ఆ టైంలో ఉన్నటువంటి ద గ్రేట్ సోషల్ రిఫార్మర్ జ్యోతిరావు పూలే గారు ఆ మనువాద చరిత్ర అప్పుడు పడుతున్నటువంటి ఆ బ్రాహ్మణికల్ ఆ విధానాన్ని ఏ విధంగా రూపుమాపాలి, ఇలాంటి సంఘంలో జరుగుతున్నటువంటి దురాచారాలని రూపుమాపాలంటే
ఎడ్యుకేషన్ ఈజ్ ద వెపన్ అనే ఒక కాన్సెప్ట్తో వారు ఎడ్యుకేషన్ చేసి అప్పటికే తర్వాత తన భార్య 11వ సంవత్సరానికే పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆవిడ్ని కూడా చదువు నేర్పించి ఈనాడు ఎవరికైనా పెళ్ళైతే హానీమూన్కి మీరు ఎక్కడికి వెళ్తున్నారు, బాంబే వెళ్తున్నారా, ఢిల్లీ వెళ్తున్నారా, కేరళ వెళ్తున్నారా, గోవా వెళ్తున్నారా అని చెప్పుకున్నటువంటి నేటి సమాజం ఆనాడు దగ్గర దగ్గర 200 సంవత్సరాల క్రితం వాళ్ళు వ్యాసెక్టమీ ట్యూబెక్టమీ చేయించుకొని ఈ దేశం కోసం నువ్వు నేను ఖచ్చితంగా మన జాతుల కోసం మన ప్రాణాలు అర్పించాలనే ఒక కాన్సెప్ట్తో వాళ్ళు వ్యాసెక్టమీ ట్యూబెక్టమీ ఇద్దరు ఆపరేషన్ చేయించుకొని సాక్రిఫైస్ చేశారు. అది ఫస్ట్ రీజన్. తర్వాత ద సోషల్ రిఫార్మర్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్ ఆఫ్ దిస్ నేషన్ 1828లో ద గ్రేట్ రెవల్యూషనరీస్ అండ్ ఐడలిస్టిక్ ఆఫ్ దిస్ నేషన్ లైక్ వాట్ యు కాల్ బ్రహ్మ సమాజ స్థాపకుడు రాజా రామ్మోహన్ రాయ్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి సాంఘిక దురాచారాలు, భర్త చనిపోతే భార్యను కూడా తీసుకెళ్లి ఆ పైరు మీద పెట్టి చితి మీద పెట్టి బలవంతంగా తీసుకెళ్లి ఆ కాల్చేటువంటి సతీసహగమన కార్యక్రమాన్ని నేటితో అంతం చేయాలనే ఉద్దేశంతో 1828లో బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. అదే కాన్సెప్ట్ని తీసుకొని వీళ్ళంతా కూడా ఫాలోవర్స్ ఆఫ్ ద జ్యోతిరావు పూలే గారు అన్నమాట. ఆ తర్వాత బాల్య వివాహాలు, రీమ్యారేజ్ సిస్టమ్, బాల్య వివాహాలు స్టాప్ చేయాలని కందుకూరి వీరేశలింగం గారు, అలానే రకరకాలైనటువంటి వ్యక్తులు ఈ దేశం కోసం వాళ్ళ యొక్క ప్రాణాలను త్యాగం చేశారు. ముఖ్యంగా అమ్మగారి విషయానికి వస్తే సావిత్రిబాయి పూలే గారు 1848లో ఫస్ట్ స్కూల్ స్టార్ట్ చేసి ద ఫస్ట్ ఉమెన్ టీచర్ ఇన్ ఇండియా. మరి సెప్టెంబర్ 5వ తారీఖు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ యొక్క బర్త్డేని ఈ దేశం ఎందుకు చేస్తుందో నాకైతే తెలియదు. నేను జరిగిన దగ్గర అయితే ఎక్కడ ఎవిడెన్స్ లేవు. ఐ వాజ్ రిఫర్డ్ సో మెనీ బుక్స్ అబౌట్ దీస్ సోషల్ ఇష్యూస్ పర్టికులర్లీ. ఈవిడ బర్త్డేని అంత గ్రాండ్గా ఎందుకు చేయట్లేదు అనేది నా ప్రశ్న సభాముఖంగా. అంటే మా కెపాసిటీ చాలా పోవచ్చు, కానీ ప్రశ్నించడానికి కెపాసిటీలతో పని లేదు. మరి ఈవిడ అంత ఐడెంటిఫికేషన్ లేదు. సెప్టెంబర్ 5th వచ్చిందంటే దేశం అంతా గందరగోళం చేసేస్తూ ఉంటారు. ఇంత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో ద ఫస్ట్ ఉమెన్ టీచర్ ఇన్ ఇండియా వీటికి ఐడెంటిఫికేషన్ రాలేదు బికాస్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆఫ్ ద కాస్ట్ సిస్టమ్. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ వాజ్ రిటర్న్ ద ఎన్హలేషన్ ఆఫ్ ద కాస్ట్ సిస్టమ్. ఆ బుక్ ఒకసారి చదవండి, జస్ట్ 98, 112, 13 పేజీలు ఉంటుంది. సో అలాంటివి చదివితే మనం ఈ రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది తెలుసుది. ఆ హూ ఇస్ ద రియల్ టీచర్ అని కొట్టి చూడండి ఒకసారి. అసలు రియల్ టీచర్ అంటే ఎవరు అనేది కూడా వీళ్ళే చెప్పారు. ఐ హ్యాడ్ దట్ లిటరేచర్. సో అలాంటి గొప్ప ప్రజలు, భారతదేశ ప్రజలమైన మనము దీనిని నేషనల్ టీచర్స్ డేగా జరుపుకుంటున్నాం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ఈ రోజుని ఉమెన్ టీచర్స్ డేగా అఫీషియల్గా డిక్లేర్ చేసింది. వాళ్ళ అధికారికంగా డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. మెజారిటీ ప్రజలు భారతదేశంలో ఏది చేస్తే అదే చట్టం. ఈ దేశంలో 85% ఉన్నటువంటి బీసీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నమ్ముతూ ఉన్నారు, మేము ఈరోజు చదువుకున్నాము అంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, పెరియార్, నారాయణ గురు, సాహు మహారాజ్, సావిత్రిబాయి పూలే అని వారసులమా కాదా? ఒకే టెస్ట్, ఒక పరీక్ష. ఆ పరీక్ష ఏంటంటే ఒక సంస్కృతి ఉంది. ఈరోజు మనం అంబేద్కర్ జయంతి చేస్తున్నాం, పెరియార్ జయంతి చేస్తున్నాం, పూలే జయంతి చేస్తున్నాం, నారాయణ గురు జయంతి చేస్తాం, అంటే సాహు మహారాజ్ జయంతి చేస్తున్నాం. ఎందుకని వీళ్ళనే చేస్తున్నాం? ఇండియాలో ఎప్పుడు జయంతి లేదు? భారతదేశంలో వీళ్ళేనా తప్పు తప్పు వాళ్ళు పుట్టినోళ్ళు కాదా అంటే అవునా కాదా చూద్దాం. ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. భారతదేశంలో ఒక సంస్కృతి ఉంది. అదేంటంటే బాల్య వివాహాలు చేయటం, భర్త చనిపోతే గుడి కొట్టించడం, భర్త చనిపోతే సత్యసాగమనం చేయటం, మహిళలకి చదువుకునే హక్కు లేకపోవటం, కూతురు చదువుకుంటే నాలుగు కోసేయటం, చూస్తే కళ్ళు పీకేయటం, చెవులో సీసం కోసేయటం, ఈ దేశంలో ఊరికి దూరంగా ఉండాలని చెప్పేసి మెజారిటీ ప్రజలు దూరంగా పెట్టడం, అంటే అన్ని హక్కులకి సంపదకు దూరంగా పెట్టడం, ఇది సంస్కృతి అంటున్నాం. ఈ సంస్కృతి ధర్మంగా కొనసాగింది, ఈ సంస్కృతి చట్టంగా కొనసాగింది. 99.99% మంది ప్రజలు దానికి లోపడే ఉంటారు. అలాగే నేను బాల్య వివాహం చేస్తాం, అలాగే నేను చదువుకోము, అలాగే మా కూతురు
భర్త చనిపోతే మా కూతురు తగలబెట్టేస్తాం, మా అల్లుడు చచ్చిపోతే మా కూతురు గుండు కొట్టించేసి తెల్లసీర కట్టేసి ఇంట్లో పెట్టేస్తాం అని ఎవరైతే పాటించారో ఈ సంస్కృతిని, ఇది అసమాన సంస్కృతి, వివక్షతో కూడుకున్న సంస్కృతి, అణిచివేతతో కూడుకున్న సంస్కృతి, ఈ సంస్కృతిని పాటించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 99.999% ఉన్నారు. ఇది తప్పు. దానికి ఎదురుగా నిలబడినటువంటి వాళ్ళే అంబేద్కర్, పెరియార్, నారాయణ గురు, సాహు మహారాజ్. వీళ్ళు గుండు కొట్టించడం తప్పు అన్నారు, సతీసగం తప్పు అన్నారు, మహిళలు చదువుకోవాలన్నారు, మహిళలకు ఆస్తిలో ఓటా కావాలన్నారు. అంటే ఈ ప్రతి దాంట్లోనూ సావిత్రిబాయి పూలే గారి బాధ్యతలాగా చూడద్దు. ఇది ఇండిపెండెంట్, ఆ వ్యక్తిత్వం వేరు. భర్తచాటు మహిళ కాదు, భర్తచాటు మహిళ కాదు. భర్త తీసుకొస్తే తినేసి, భర్త తీసుకొస్తే సోకులు చేసుకుని, భర్త పేరుని తన గౌరవంగా తన గొప్పతనంగా చెప్పుకునేటువంటి వ్యక్తి కాదు. ఆమెకు సొంత వ్యక్తిత్వం ఉంది, ఒక సొంత పర్సనాలిటీ ఉంది. ఆ పర్సనాలిటీ ఆమె నిర్మించుకుంది. పూలే గారిని దేశంలో మొట్టమొదటి చివరి మహాత్ముడుగా తీర్చిదిద్దే ఘనత సావిత్రిబాయికి లేదు. మనం మహాత్మా జ్యోతిరావు పూలే గారిని సావిత్రిబాయి పూలే గారిని భర్త అని చెప్పుకోవాలి. అంత గొప్ప పర్సనాలిటీ ఉంది. ఈరోజు అదే సంస్కృతి కొనసాగుతూ ఉన్నాయి. భారతదేశంలో రెండు కొనసాగుతూ ఉన్నాయి. అసమానతగా కూడుకున్నటువంటి సంస్కృతి ఉంది. దాన్ని ఈరోజు మనం బ్రాహ్మణీయ సంస్కృతి అంటా ఉన్నాం. సమానత్వంతో కూడినటువంటి సంస్కృతి జరుగుతూ ఉంది. దాన్ని పూలే అంబేద్కర్ భావజాలం అంటున్నాం. అందరూ పూలే అంబేద్కరిస్టులే, అందరూ స్పీచ్లు ఇచ్చేస్తాం, అందరూ మీటింగ్లు పెట్టేస్తాం, అందరూ ట్యాగ్ చేసుకుంటాం. కానీ మన యొక్క ప్రాక్టీస్ ఏదైతే ఉందో, మన యొక్క నిరంతర ప్రవర్తన ఏదైతే ఉందో, బిహేవియరల్ కాంటెక్స్లో మనం ఫాలో అవుతుంది పూలే అంబేద్కర్ భావజాలం, లేకపోతే బ్రాహ్మణీయ భావజాలం. ఒక్కసారి మీరు మీ మనస్సాక్షితో పరీక్షించుకోండి. చిన్న పదవుల కోసం చిన్నటువంటి తప్పుటి పడిపోయి ఈ రోజుని బ్రాహ్మణీయ సంస్కృతిని గొప్పదిగా చెప్పేటువంటి మన దౌర్భాగ్యం. ఆంధ్ర యూనివర్సిటీలో మెజారిటీ ప్రొఫెసర్స్ ఈ రోజుని తీసుకుంటూ ఈ దేశంలో గౌరవపరమైనటువంటి వ్యక్తిగా పెట్టుకు, ఈ దేశంలో మెజారిటీ ప్రజలకు ఒక నమూనాగా, ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తిత్వంతో, ఒక సమానత్వంతో కూడినటువంటి ఒక పూలే అంబేద్కరిస్ట్గా జీవించు అని నీకు ఉద్యోగాలు ఇస్తే లేదు. దానికంటే 500 రూపాయలు 1000 రూపాయలు హాల్గోర్లు ఇచ్చే పదవుల కోసం బ్రాహ్మణిజం గొప్పది, బ్రాహ్మణిజమే ఈ దేశానికి శరణ్యం అన్నట్టుగా చెప్తూ ఉన్నారు కొంతమంది. ఇది అనుకుంటానే నేను పదవి కోసం అనుకుంటారేమో కాదు. జాతిని మోసం చేయడం, సమాజాన్ని ఒక రాంగ్ మార్గంలో, ఒక తప్పుడు మార్గాన్ని నువ్వు వాళ్ళకు సూచిస్తున్నావు. ఇది చాలా ప్రమాదకరమైనది. అదే మాట అంబేద్కర్ అనుకుంటే, అదే మాట పూలే గారు అనుకుంటే, అదే మాట సావిత్రిబాయి పూలే గారు అనుకుంటే ఈరోజు వాళ్ళు ఏం చేసేవాళ్ళమా? వాళ్ళు ఒక నది ప్రవాహం వెళ్తూ ఉంది. ఆ నది ప్రవాహం పోయి సముద్రంలో కలిసిపోద్ది. మనందరూ సముద్రంలో కలిసే నీరు లాంటి వాళ్ళం, దేనికి పనికిరానటువంటి వాళ్ళం. కానీ వాళ్ళు ఆ సముద్రపు నీటిని ఆనకట్ట కట్టి పంటలు పండించడానికి మలిచినటువంటి మనుషులను మలిచారు వాళ్ళు. ఈ రోజున మనం సమానత్వం గురించి మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళు మన యొక్క ప్రవాహాన్ని మలిచి పంటలకు వాటర్నిచ్చి అక్కడ ఒక పచ్చదనాన్ని పాడి పంటలు పంచేటువంటి ఒక వాటర్ని వాళ్ళు సృష్టించారు. ఆ వాటరే మనం ఉండాలి. ఈ దేశంలో 2 సంస్కృతులు ఉన్నాయి. ఈ దేశంలో 2 భావజాలాలు ఉన్నాయి. ఈ దేశాన్ని పరిపాలించే వ్యక్తులు కాదు, భావజాలాలే. ఈ దేశంలో పరిపాలించేది భావజాలాలే. ఏ భావజాలం అయితే పనిచేస్తూ ఉందో ఆ భావజాలము ఈ రోజుని మనకు కనిపిస్తూ ఉంది. కళ్ళకు ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటే చంపేస్తూ ఉన్నాను. భారతదేశంలో ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూడండి, మనుషులు ప్రేమించుకోవడం నిషిద్ధం. ప్రపంచంలో అందరూ ఏమంటున్నారు? మనుషులు ప్రేమించుకోవాలని చెప్తున్నారు. కానీ భారతదేశంలో మనుషులు ప్రేమించుకుంటే శిక్ష, అది ప్రొహిబిటెడ్, నిషేధించబడింది. అటువంటి
సమాజంలో మనం బతుకుతూ ఉన్నాం. ఎందుకంటే నేను యొక్క ఆలోచన ముందుకు తీసుకెళ్ళాల్సినటువంటి వాళ్ళు తీసుకెళ్ళగల కేవలం వాళ్ళ విగ్రహాల రూపంలోనూ జయంతి వర్ధంతి రూపంలోనూ మనం పరిమితం అవుతూ ఉన్నాం. ప్రతి నిత్యం ప్రతిరోజు పూలే అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ప్రతి గ్రామంలో ప్రతి విద్యార్థికి ప్రతి అధ్యాపకులు యూనివర్సిటీలో టీచర్ చెప్తున్నారు అంటే సమాజం ప్రభావితం అవుతుంది. ఆ విధంగా ఈ రోజు నుంచి మనం సావిత్రిబాయి పూలే గారు ఏదైతే తన యొక్క అధ్యాపక వృత్తితో ఈ సమాజాన్ని ప్రభావితం చేస్తుందో అదే అధ్యాపక వృత్తిలో ఉన్నటువంటి మేమందరం కూడా మనమందరం కూడా ఆమె యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళి దేశంలో అంబేద్కర్ పూలే కన్నటువంటి సమాజాన్ని నిర్మించడానికి మనందరం సభ్యులు అవుతామని అంబేద్కర్ వారసులు అవుతామని ఎదుగుతుంది. నాకు అవకాశం ఇచ్చినటువంటి మూమెంట్ మరియు కంప్యూటర్ యుగంలో కూడా మహిళలు ముందున్నారంటే ఆనాడు ఒక మహిళ సమాజాన్ని ఎదిరించి సమాజంలో ఉన్నటువంటి కట్టుబాట్లకి ఎదురెట్టి పోరాడి ఒక మహా యుగాన్ని సృష్టించి ప్రపంచానికి తల్లైనటువంటి సావిత్రిబాయి పూలే గారి యొక్క జన్మదినాన్ని భారతదేశమే కాకుండా ప్రపంచంలో కూడా ఈ యొక్క ఉమెన్ టీచర్స్ డే కింద టీచర్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడంలో అందరూ ఉండాలని మనం అందరూ కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు జయదేవుని తెలియజేస్తున్నాం. గర్ల్స్ స్టూడెంట్స్ కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ప్రజెంట్ ఉన్నారంటే అది అంతే. నేను ఒకసారి చెప్తా ఉంటాను మన టీచర్స్కి అది కాదు అమ్మ ఇదని కూడా లాస్ట్ టైం కూడా చెప్పిన మా స్టూడెంట్స్కి కూడా మీరు ఎంతమంది ఉన్నారంటే 30% రిజర్వేషన్ అనేది వచ్చిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మీకు ఆయన యొక్క గురువు అని చెప్తారు పూలే గారు. ఎందుకంటే ఆయన యొక్క అడుగుదాంతో నడుస్తూ ఈ రాజ్యాంగాన్ని అతని యొక్క అనుభూతితోనే రచించారు. కాబట్టి మూమెంట్ 21 యొక్క చాలా బాగా చేస్తున్నారు. ఇది నేషనల్ డేగా చేస్తే ఇంకా బాగుంటుంది. మరి ముఖ్యంగా సావిత్రిబాయి పూలే గారు ముఖ్యంగా తన యొక్క బాధలు పిల్లలు లేకపోయినా సరే పిల్లల్ని పెంచుకుని 1921లో మన చేయించుకుని తన యొక్క సాక్రిఫై చేసింది లైఫ్ని. సాక్రిఫై చేసి పిల్లలుంటే నా పిల్లలు అనేదాన్ని వాళ్ళు అలా ఫీలింగ్ రాకుండా అందరూ కూడా నా పిల్లలు అనే విధంగా తను చాలా ముఖ్యంగా ఈ సమాజానికి ఎంతో ఉన్నతమైన ఈ యొక్క సమాజాన్ని నిర్మించి మనందరం కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ముఖ్యంగా ఒకరిని చదువుకోవాలని ఉద్దేశించే ఆవిడ పాటుపడింది. అది చదువుకుంటేనే ఈ ఈక్వాలిటీ ఇవన్నీ కూడా అది కూడా ఎంకరేజ్ చేయాలి. అలాంటి పరిస్థితి ఏం లేదు. ఇప్పుడు యాక్చువల్గా ఎక్కువ మంది చదువుకుంటారు చెప్పేసి ఇక్కడ కూడా క్యాంపస్లో కూడా ఎక్కువ శాతం మరి మహిళలు చదువుకుంటారు. చాలా సంతోషం. ఇలాంటి వారి యొక్క ఆశీస్సు ఈరోజు అలాంటి జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి ఒక మంచి వివరాలను మనం గుర్తు చేసుకుని ఈరోజు యూనివర్సిటీలో ఈ మంచి కార్యక్రమాన్ని సుబ్బయ్య మాస్టర్ గారు ఆధ్వర్యంలో మంచి చాలా వరకు ఇది తెలియదు ఈ తరం పిల్లలకి. అట్లీస్ట్ మనం గుర్తు చేస్తే ఈ లెగసీని కంటిన్యూ చేస్తారనే మంచి ఉద్దేశంతో ఈ మూమెంట్ 21లో ఈ ఆర్గనైజ్ వాళ్ళు కార్యక్రమాన్ని చాలా సంతోషం. నాకు మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. వాళ్ళ బట్టి ఇది తెలియాలి, చరిత్ర తెలియాలి పిల్లలకు. వాళ్ళ అలాంటి మంచి కార్యక్రమాన్ని చేయాలి. అందరూ కూడా ఎంకరేజ్ చేయాలి. ఆ దిశగా మనందరూ కూడా ఆలోచన ఉండాలని చెప్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ఆశయ సాధన కోసం వారి అడుగులో అడిగేస్తూ వారి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి దేదీప్యమానంగా ఒక వెలుగు కాగడాగా విద్య నిప్పులు చెరుగుతూ శ్రీశ్రీ చెప్తూ ఉంటాను. నిప్పులు చిమ్ముకుంటూ నింగికినే నెగిసిపోతే దిగిరాశ్చర్యంతో వీరే
నెత్తురు కక్కుకుంటూ నేలకు నేను ఎరిగిపోతూ మీరే అనే సిద్ధాంతంతో ఆ రోజు ఉన్నటువంటి సామాజిక రుగ్మతలు, సమాజంలో ఉన్నటువంటి అసమానతలు, ఈ సమాజంలో ఉన్నటువంటి పరింపరాని మానవ సమాజం పరింపర అనేటువంటి అనేకమైన దుర్మార్గమైనటువంటి ప్రాక్టీస్ ఆ రోజుల్లో ఉన్నప్పుడే కూడా ఈ